రైట్. అయోధ్య నుంచి మా ప్రతినిధులు హిమబిందు, రాజ్ కుమార్ ఇద్దరు కూడా మనకు అందుబాటులో ఉన్నారు. హిమబిందు, సమయం దగ్గర పడుతోంది. మరి కాసేపట్లోనే బాలరాముని ప్రాణ ప్రతిష్టకు సంబంధించినటువంటి అపూర్వ ఘట్టాన్ని మనం తిలకించబోతున్నాము. ఏర్పాట్లన్నీ ఎలా ఉన్నాయి? ఎలా పూర్తయిపోయినట్లేనా? ఏం జరుగుతోంది? ఇక్కడ ఒక మంగళ ధ్వని వినిపించబోతోంది. అయోధ్య పుర వీధులు మొత్తం మంగళ ధ్వనితోటి మారుమోగబోతున్నాయి. మొత్తం 18 రాష్ట్రాలకి సంబంధించిన కళాకారులు అంతా కూడా ఇక్కడికి చేరుకున్నారు. రాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ, బాలరాముడికి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ జరుగుతున్న సమయంలో ఆయనకు స్వాగతం పలుకుతూ ఈ మంగళ ధ్వనితోటి స్వాగతం పలకబోతున్నారు ఈ విద్వాంసులంతా కూడా. మన ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ఘటం కళాకారులు కూడా ఇక్కడ ఉన్నారు. ప్రస్తుతం మంగళ ధ్వని కార్యక్రమంలో వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేయబోతున్నారు. ప్రస్తుతం అయోధ్య పురవీధులు చూస్తున్నాం మనం. ఎవరైతే గెస్ట్లని రామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ ఇన్వైట్ చేసిందో ఆ గెస్ట్లందరూ కూడా ఇదే మార్గం గుండా, ఈ రామ్ పథ్ గుండానే ప్రస్తుతం అయోధ్య రామ మందిరానికి చేరుకుంటున్నారు. వీళ్ళతో పాటుగా ఎవరైతే తీర్థక్షేత్రపురం ట్రస్ట్లో బస చేసి ఉన్నారో 4,000 మంది సాధువులు, వాళ్ళంతా కూడా ఇప్పటికే ఆలయం లోపల ఉన్నారు. అదేవిధంగా మరి కాసేపట్లోనే ఈ మంగళ ధ్వని కార్యక్రమం కూడా మొదలు కాబోతోంది. ఈశ్వర్, నేను ఒక్కసారి మిమ్మల్ని చరిత్రలోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే ఇది కేవలం భక్తి ప్రపత్తులతో కూడిన కార్యక్రమం మాత్రమే కాదు, ఒక స్పిరిచువల్ ప్రోగ్రాం మాత్రమే కాదు, ఒక చారిత్రక సందర్భం అని కూడా ప్రధానంగా చాలా మంది గుర్తు చేసుకున్నారు. 1949 సంవత్సరానికి ఒక్కసారి వెళ్లాల్సి ఉంటుంది. సోమనాథ్ ఆలయం పూర్తిగా ధ్వంసమైపోయిన టైంలో ఆ ఆలయం మొత్తాన్ని కూడా 1949లో పునర్నిర్మించారు. అప్పటి రాష్ట్రపతి కూడా ఆ కార్యక్రమానికి అటెండ్ అయ్యారు. సో అదే టైంలో యాక్చువల్లీ అయోధ్య రామ మందిర నిర్మాణం కూడా ఆ మూమెంట్లో ఒక ఉద్యమం లాంటిది మొదలైంది. అప్పుడే పునర్నిర్మాణం అనేది మొదలు కావాల్సింది. కానీ అప్పటి పరిస్థితులు అనుకూలించలేదు అనేది ప్రధానంగా చెప్తారు. సో ఇన్నేళ్ల తర్వాత మళ్ళీ అటువంటి ఒక సందర్భం వచ్చింది, ఒక చారిత్రక సందర్భం ఇది అనేది ప్రధానంగా గుర్తు చేసుకోబోతున్నారు అనేది మనం చెప్పుకోవచ్చు. కాసేపటి క్రితమే యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఇదే మార్గం గుండా వెళ్లారు. ముఖేష్ అంబానీ ఇప్పటికే ఇక్కడికి చేరుకున్నారు. ఈశ్వర్, సోరాల్గా అయోధ్య మొత్తం సర్వాంగ సుందరంగా ముస్తాబైపోయింది. బంతిపూల అలంకరణలు ఎక్కడ చూసినా మనకి కనబడుతున్నాయి అని ప్రధానంగా చెప్పుకోవచ్చు. సో రామనామ స్మరణతోటి, సాధువుల భజనలతోటి, కీర్తనలతోటి కూడా అయోధ్య మొత్తం కూడా మార్మోగిపోతోంది. ఈ మార్గం గుండా పెద్ద ఎత్తున ప్లాట్ఫామ్స్ ఏర్పాటు చేశారు. వివిధ ప్రాంతాలకి చెందిన కళాకారులంతా కూడా ఈ ప్లాట్ఫామ్స్ మీద తమ తమ ప్రదర్శనలు కూడా ఇస్తూ ఉన్నారు. భక్తజన సందోహాన్ని వీళ్ళందరినీ కూడా అదుపు చేయడం కోసం, అదేవిధంగా సెక్యూరిటీ ఏర్పాట్లు చేయడం కోసం పూర్తిగా ఇక్కడ యూపీ పోలీసులతో పాటు కేంద్ర బలగాలు కూడా మోహరించి ఉన్నాయి. మీ అందరికీ తెలిసినట్టుగా, మనందరికీ తెలిసినట్టుగానే ఈ ప్రాణ ప్రతిష్ఠ, విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ క్రతువు మొత్తం కూడా మొదలైంది, తుది అంకానికి చేరుకుంది అని చెప్పుకోవచ్చు. సూర్యుడు ఉత్తరాయణంలోకి ప్రవేశించే ఆ పుణ్య కాలంలో ఈ విగ్రహ ప్రాణ ప్రతిష్టాపన అనేది పూర్తవబోతోందని కూడా చెప్పుకోవచ్చు. 8:12:29 8 సెకండ్లు, 12:30 32 సెకండ్లు దీన్ని ముహూర్తంగా నిర్ణయించారు. అద్దం ముందు ఈ ప్రాణ ప్రతిష్ఠ పూర్తయిన తర్వాత కనులకు ఉంచిన వస్త్రాన్ని తొలగించి అద్దాన్ని ఉంచుతారు. దాంతో ప్రాణ ప్రతిష్ఠ పూర్తయినట్టుగా చెప్తారు. ఆ అద్దం కూడా పగిలిపోతుంది అనేది ఇక్కడ ఉండే సాధువులు కూడా చెప్తున్నారు. ఎందుకంటే ఆ దృష్టి తీక్షణత అంత ఉంటుంది కాబట్టి. సో దాంతో విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ అనేది పూర్తవుతుందని అయోధ్యలోని ఇక్కడ ఉండే పెద్దలంతా కూడా చెప్తున్నారు. స్వప్న.